శరత్చంద్రను పోలీసులు వచ్చి అరెస్టు చేసేసరికి అవమానంతో షూట్ చేసుకున్నట్టు కలగంటుంది భూమి. ఈలోపు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి కూర్చొని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే నాన్నను కాపాడుకోవాలి, ఆ సూర్య దగ్గరున్న వీడియో తీసి డిలీట్ చేయించేదాకా వదిలిపెట్టను. ఒకవేళ నాన్న ఇలాంటి పరిస్థితిలో ఆ సూర్య బెదిరించి ఆ వీడియో చూపించారనుకో, ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు నేను సమాధానం చెప్పలేక ఉంటాను. ఎలాగైనా సరే ఆ సూర్యను కలిసి ఆ వీడియోను డిలీట్ చేయించాలని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే భూమి సూర్యకు ఫోన్ చేస్తుంది. ఆ టైంలో సూర్య ఫోన్ చూసి, ఓ మనసు మారినట్టుంది, అంటే నాతో పెళ్ళికి ఒప్పుకుంది. ఈ వీడియో ఇంతలా త్వరగా ఉపయోగపడుతుందని అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు. భూమి ఇంత త్వరగా నాతో పెళ్లి కొప్పుకుంటుందని కల్లో కూడా అనుకోలేదు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో భూమి, ఇంత ఫాస్టా నువ్వు? నేను ఊహించను కూడా ఊహించలేదు. ఇంత తొందరగా నాతో పెళ్ళి కొప్పుకుంటావని కూడా కల్లో కూడా అనుకోలేదు. సూర్య, నీతో నేను మాట్లాడే పని ఉంది. ఏంటి భూమి, మళ్ళీ ఏం మాట్లాడుతావు? ఓ, మన పెళ్ళి గురించి మాట్లాడతావా? ఎక్కడ చేసుకుందాం ఏంటి అని చెప్పేసి మాట్లాడతావా? సూర్య, నీతో మాట్లాడే పని ఉంది అని చెప్పానా కానీ పెళ్లి విషయం మాట్లాడలేదు కదా. సరే భూమి, అక్కడ ఇక్కడ ఎందుకు, నేరుగా మా ఇంటికి రా, అప్పుడు మాట్లాడుకుందాం. రేపొద్దున నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఈలోపు వెంటనే భూమి ఎలాగైనా సరే ఆ వీడియో సూర్య దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని డిలీట్ చేయాలి అని ఆలోచిస్తుంది. ఈలోపు వెంటనే తెల్లారిపోతుంది. ఆ సమయంలో ఇక పూరి ఆలోచిస్తూ, అసలు అన్నయ్య ప్రవర్తన ఏంటి, భూమి వదనను కొట్టడం ఏంటి అని చెప్పేసి గగన్ దగ్గరికి పూరి వెళ్తుంది. అన్నయ్య, ఏంటన్నయ్య అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఆ తారకు సపోర్ట్ చేయడం ఏంటి, తనకి లేన అసలు పుట్టించడం ఏంటన్నయ్య? భూమి వదిన మీద చెయ్యి వేశావని పిచ్చి పిచ్చిగా వాగుతుందేంటి అని అంటుండగా, ఏమైంది పోరి, ఎందుకంత కంగారు పడుతున్నావు? కంగారేంటన్నయ్యా, వదినంతే నీకెంత ప్రాణమో నాకు తెలియదా? అమ్మ కంటే ఎక్కువ ప్రేమిస్తూ ఉంటావు వదినను. అలాంటి నువ్వు భూమి వదినను కొట్టానని చెప్పేసి ఆ తార ఏదో వాగుతుంది. ఒక్కటి చెప్తున్నానన్నయ్య, అలాంటి వదిన మా ఇంటికి కోడలు కావడం మేము చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇప్పటికి కూడా నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంది. అలాంటి వదినను దూరం చేసుకోకన్నయ్య అని విధంగాని వెళ్ళిపోతుంది. ఏంటి, గగన్ మనసును చెడగొడుతుందా ఈ పూరి అని వెంటనే గగన్ అని చెప్పేసి పిలుచుకుంటూ తార వస్తుంది. ఇక గగన్ ఆకాష్లా మళ్ళీ, ఏంటి ఏంటి తారా? ఏం లేదు గగన్ గారు, మీ చెల్లి వచ్చి గీతోపదేశం చేస్తుంది కదా, అదే భూమి మంచిది, తన గురించి ఆలోచించు అని లేనిపోని తెగ చెప్తుంది కదా. గగన్ గారు, మీ చెల్లి మాటలు పట్టించుకోకండి. త్వరలోనే మీరు నా మెల్లో 3 ముళ్ళు వేస్తారు, ఆ భూమికి విడాకులు ఇస్తారు, అప్పుడు హ్యాపీగా మనం పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి గగన్ మీద పడుతూ ఉంటుంది. తర వెట్, నువ్వు దూరంగానే ఉండు. ఇలా పెళ్లి గురించి టాపిక్ తీస్తే బాగోదేమో. అదేంటి గగన్ గారు, మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను, పెళ్లి కోసమే కదా. అలాంటప్పుడు నన్ను దూరం పెట్టి అవాయిడ్ చేయడం ఏంటి? అవును గగన్ గారు, ఎక్కడికైనా దూరంగా ఒక 2-3 డేస్ బయటికి వెళ్దామా అని అంటుండగా, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, వెంటనే నేను వెళ్ళాలి అని చెప్పేసి తార దగ్గర నుంచి తప్పించుకుంటాడు. గగన్ చిలిపి ఇలాగే నాకు దగ్గర చేసుకొని ఎప్పుడో ఒకరోజు టైం చూసి గగన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి అతని చేతెంబడి నేను 3 ముళ్ళు వేయించుకుంటా. ఈ కళ మాత్రం నిజం కావాలి. దేవుడా, ఎలాగైనా సరే ఆ భూమి దూరంగా ఉండాలి, విడాకులు ఇయ్యాలి, అప్పుడు గగన్ నా మెల్లో తాళి కట్టాలి. ఇదే కదా నేను కోరుకుంది అని విధంగా తార కలలు కంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే కిందికి వస్తాడు. నాన్న గగన్, టిఫిన్ చేసి వెళ్ళు నాన్న. అమ్మ, చిన్న పనుంది. ఏంట్రా, సరిగా తినడం కూడా తినడం లేదు, టిఫిన్ చేద్దురా అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. తిను నాన్న. అమ్మ, చిన్న పనుంది, పని చూసుకొని వస్తాను, తినమని చెప్పాను కదా, నువ్వు ఇలా తినవురా అని చెప్పేసి టిఫిన్ తినబెడుతుండగా
అన్ఎక్స్పెక్టెడ్గా తన కళ్ళల్లో వాటర్ వస్తూ ఉంటాయి. ఈలోపు ఏమైందన్నా, ఇక కారంకి ఇట్లా అంటిందా అని చెప్పేసి అంటుండగా, లేదమ్మా, నీ ప్రేమ నా కళ్ళల్లో ఆగబట్టలేక అలా సంతోషంతో వాటర్ వస్తున్నాయి. ఏంటిరా కొత్తగా తినబెట్టినట్టుగా చూస్తున్నావు? రోజు నా చేతనే కదా తినేది. అవును, నీ చేతనే కదా తినేది అని అంటుండగా, ఈలోపు వెంటనే సునంద దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇదేంటి మేడం కాల్ చేస్తుంది. అమ్మా నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి రా? మళ్ళీ వస్తానమ్మా, చిన్న పని ఉంది అని ఇక బయలుదేరుతాడు. మేడం ఎందుకు కాల్ చేసింది అని అనుకుంటుండగా ఈలోపు భూమి ఇక సూర్యని కలవడానికి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక గగన్ సునంద దేవిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆటోలో చూస్తాడు భూమిని. భూమి ఎక్కడికి వెళ్తుంది నాకు చెప్పకుండా అనే విధంగా వెంటనే భూమికి కాల్ చేస్తాడు. ఏం చేస్తున్నావు భూమి అంటుండగా, ఏం లేదు, చిన్న పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తానని కాస్త కంగారుతో కాల్ కట్ చేస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. భూమి ఎందుకు అంత కంగారు పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు సునందం కలవడానికి ఇంటికి వెళ్తాడు. ఏంటి మేడం పిలిపించావంటుండగా, ఇక నువ్వు మొదటి అడుగు వేసే టైం వచ్చింది. అంటే ఎన్ని రోజులు ఆకాశ్ రూపంలో ఇక భూమికి దూరంగా ఉండి తనని బాధ పెట్టానని నువ్వు బాధపడుతూ తను కూడా చాలా బాధపడింది. అందుకని ఇప్పుడు వేసే స్టెప్పు అపూర్వ మీద మాత్రమే గురి పెట్టాలి. ఎందుకంటే అపూర్వ వల్లనే ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఆఖరికి నా ప్రాణ స్నేహితురాలు చావు కూడా ఆవిడే కారణమైంది. కొన్ని నిజాలు బయటపడాలంటే ఇక నుంచి నువ్వు మొదలుపెట్టే ఆట గగన్గా కాదు, ఆకాష్గా మాత్రమే. తనతో ఎలా చెప్పిస్తావో, తనతో నిజం చెప్పిస్తావో, తనతో మంచిగా ఉంటావో, ఏం చేస్తావో తెలియదు. బట్ తను నిజం చెప్పేలా నువ్వు చేయాలి. అలా చేస్తేనే మనం అనుకున్నది ఇక ఒక స్టెప్పు ఎక్కినట్టే. శరత్చంద్ర అపూర్వను గుడ్డిగా నమ్ముతున్నాడు. ఆ నమ్మకం వెనకాల తన రూపాన్ని బయట పెట్టాలి. అప్పుడే మనం అనుకున్నది కరెక్ట్గా సాధించినట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మేడం అని చెప్పేసి ఆకాష్ సునందను అడుగుతూ ఉంటాడు, అంటే గగన్. అప్పుడు ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఆ ప్లాన్ మనకు వినిపించదన్నమాట. సరే మేడం, మీరు చెప్పినట్టుగానే ఫస్ట్ స్టెప్పు ఖచ్చితంగా వేస్తాను. ఇక నుంచి గగన్గా కాదు, ఆకాష్గానే మాత్రమే అందరినీ ఎలా ఎలా చూపిస్తానో చూడు అనే విధంగా అన్న తర్వాత ఈలోపు సరే మేడం నేను బయలుదేరుతున్నా. గుర్తుపెట్టుకో గగన్, నేను చెప్పింది చాలా జాగ్రత్తగా ఆచితూచిగా 10కి సార్లు ఆలోచించి నువ్వు ఆ స్టెప్పును వెయ్యి. సరే మేడం అని వెళ్తూ, అవును భూమి కంగారుగా ఫోన్ కట్ చేసింది కదా, ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పేసి తన నెంబర్ని ట్రేస్ చేస్తాడు. ఈలోపు అనుకున్నట్టు భూమి సూర్య ఇంటికి వెళ్ళిపోతుంది. సూర్య, నీతో మాట్లాడాలన్నా కదా, నాకు ఆల్రెడీ పెళ్ళైంది. నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే నా బావ ఉన్నాడు. ఏంటి భూమి బావ ఉన్నాడంటున్నావు? నువ్వు ఆకాశం తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన నీ బావ అవుతాడా? అన్నిటికీ ప్లాన్ చేస్తే నువ్వు తప్పించుకున్నావే. అప్పుడు సత్యనారాయణ పూజ అప్పుడే నీదేంటో అప్పటికే మాకు అర్థమైపోయింది. నువ్వు తీసుకొచ్చింది నీ బావని కాదు ఆకాశనని. అయినా మా విషయంలో నీకు అనవసరం. నువ్వు ఇలా ఏదో చెప్తావని నాకు బాగా తెలుసు. ఒకటి చెప్తున్నాను, ఇంకొకసారి నా జోలికి వస్తే మర్యాదగా ఉండదు. ఈ విషయం మొత్తం పోలీసులకు చెప్పి నేను అరెస్ట్ చేపిస్తాను. ఏంటి భూమి మర్చిపోయావా? నేనే పోలీస్ని, నన్ను ఇలా అరెస్ట్ చేసావు? అంటే నీ చేతిలో ఇక పోలీస్ పవర్ ఉందని చెప్పేసి నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఆ వీడియో డిలీట్ చెయ్యి. అలా ఎలా? నీ మెల్లో నేను తాళి కట్టినాకనే కదా. చెప్పు తెగుద్దురా ఇంకొకసారి నా మెల్లో తాళి కడతానంటే. నువ్వు ఇలా మంచి మాటకు లొంగవు, కానీ నిన్ను లొంగ తీసుకోవడమే పెద్ద ఆయుధం భూమి. వదిలిపెట్టను నేను. ఎందుకంటే వదిలిపెడుతూ ఉంటే నువ్వు ఇలా నాకు దూరం అవుతూ ఉంటావు. నిన్ను ప్రేమగా అడిగాను, అయినా వినలేదు. ఇప్పుడు వీడియో పెట్టుకొని అడ్డం పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, అయినా నువ్వు నన్ను దూరం పెడుతున్నావు. ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు. సెంటిమెంట్తో కొట్టినా వర్కౌట్ కావట్లేదు. అందుకని క్రూరంగా ప్రవర్తిస్తేనే అప్పుడు నువ్వు నా దారికి వస్తావు. ఇక ఒక్కసారి నాతో కమిట్గా, అప్పుడు ఖచ్చితంగా ఏం జరిగేదో అది జరుగుతుంది. భూమి, నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో అప్పుడు నీకు అర్థమవుతుంది. సూర్య, నన్ను ముట్టుకుంటే టచ్ చేస్తే మర్యాదగా ఉండదు.
అని ఈ విధంగా అంటుండగా ఈలోపు సూర్య ఇంటికి వెళ్ళిందని లొకేషన్ బట్టి గగన్కి అర్థమైపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఆల్మోస్ట్ గగన్కి అర్థమైపోతుంది. ఓవర్ స్పీడ్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే ఇక్కడ భూమిని అగత్యం చేయడానికి చాలా చాలా నరకం చూపిస్తూ ఉంటాడు. సూర్య వదిలిపెట్టు అని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్కి లాక్ పెడతాడు. ఇక తను తప్పించుకునే ప్రయత్నం భయపడుతూ సూర్యని నెడుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా సూర్య మాత్రం భూమిని మాత్రం వదిలిపెట్టకుండా చుక్కలు చూపిస్తూ ఉంటాడు. తన మీద బలాత్కారం బాగా చేస్తుండగా భూమి ఆకాష్ను తోసేస్తుంది. వదిలిపెట్ట భూమి, ఈరోజు నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయడానికి ఉండదు. అప్పుడు మే నాన్న నా కాలు కడగడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఎలా ఉంది నా ప్లాన్? నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఇక నీ చావు నీవే కళ్ళారా చూస్తావు. అలా ఎలా మాట్లాడుతున్నావు భూమి? ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత నిన్నెలా వదులుకుంటాను అని చెప్పేసి ఇక వెంటనే తనని బలాత్కారం చేయబోతుండగా ఇక ఉగ్ర రూపంతో ఇక్కడ గగన్ వచ్చి తలుపులను తన్నసరికి ఇక వెంటనే కాలర్ పట్టుకొని ఎడాపెడా కొట్టేసరికి అసలు నువ్వెవడివిరా? భూమి మేమిద్దరం కలిసి పర్సనల్గా మాట్లాడుకుంటుంటే వచ్చల మధ్యలో దూరి నువ్వు నన్నెందుకు కొడుతున్నావురా అనే విధంగా సూర్య అడుగుతూ ఉంటాడు. ఒక ఆడపిల్లతో ఇంత నీచంగా అమర్యాదంగా మాట్లాడితే కాకుండా మర్యాదగా మాట్లాడతానని చెప్పేసి ఎలా అంటున్నావురా? అరే, నీకు భూమికి ఎలాంటి సంబంధం లేదురా. నువ్వు గగన్ కాదని తెలుసు, ఆకాశం అని తెలుసురా. అలాంటప్పుడు నీకు దానికి ఏ సంబంధం లేదు. ఇక నీ దారి నువ్వు చూసుకో. ఎందుకంటే తన మెల్లో నేను తాళి కట్టబోయే భర్తను. ఏం బాగుతున్నావురా అని చెప్పేసి ఇక సూర్య రక్తం వచ్చేలా ఎలా కొడతాడంటే అలా కొడతాడు. ఇంకొకసారి నా భార్య మీద చెయ్యి అని ఈ విధంగాని అక్కడికి స్టాప్ చేస్తాడు. భూమి మీద చెయ్యి వేస్తే చెయ్యి విరిచేస్తాన్రా అని అంటుండగా, ఏంట్రా దానికి నీకు ఏంటి సంబంధం? ఓ, ఇప్పుడు అర్థమైందిరా. అది నీలాగానే ఉందని చెప్పేసి గగన్ రూపంలో ఉన్న నిన్ను తీసుకొచ్చి పెట్టింది కదరా. అంటే ఇప్పుడు తను నిన్ను ప్రేమిస్తుందా? ఓ, అంటే గగన్ గాని మర్చిపోయి నీతో ఇంకో సంబంధం పెట్టుకుందారా? అర్థమైందిరా. ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి ముక్కు మీద గుద్దటరికి ముక్కు మొత్తం పచ్చడైపోతుంది. ఇంకొకసారి భూమి జోలికి కానీ పిచ్చి పిచ్చి మాటలతో మాట్లాడావనుకో, ఇక్కడే నీ ఇంట్లోనే పాత్ర పెడతాన్రా అనే విధంగా ఇక వెంటనే తనని తీసుకోపోతుండగా, నువ్వు నాకు ఎలా దూరం అవుతావు భూమి? నేను వదిలిపెట్టను కదా. ఈరోజు నాతోని బ్రతుకు, లేకపోతే నాతో పాటుగా నీ చావు అని వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కత్తి తీసుకొచ్చి భూమి చేయి పట్టుకొని లాగేసి మెడ మీద కత్తి పెట్టి, ఇప్పుడు చెప్పరా, ఇక భూమి నీ భార్య అని అంటున్నావు కదరా, నీ భార్యను ఇప్పుడు నీ మెడ మీద కత్తి పెట్టానురా, ఎలా కాపాడుకుంటావు కాపాడుకోరా, యువర్ చాయిస్ రా. ప్లీజ్ వదిలిపెడతావా లేవా? అరే సూర్య, వదిలిపెట్టు భూమిని, మర్యాదగా చెప్తున్నా, వదిలిపెట్టనురా. ఏం చేస్తావు? నువ్వు ఏమి చేయలేవు. ఎందుకంటే నువ్వు గగన్ కాదు, అక్కడ ఆకాష్ అనే అర్థమైందిరా. నీలాంటి వాళ్ళు ప్రాణం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గగన్ లాంటి వాళ్ళు వాడి ప్రాణం పోయినా మంచిదే, పక్కుల ప్రాణం కాపాడాలని వాడు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, తన ప్రాణం నిలబడతాయి. కాదు కుదరదు అన్నావనుకో, భూమి ప్రాణం తీయడానికైనా ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీలేదు. అందుకనే నీ అంతట నువ్వు బయటికి వెళ్ళరా అని బెదిరిస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే, ప్లీజ్ వెళ్ళు బావా, నువ్వు దయచేసి వెళ్ళు. అలా ఎలా వెళ్తాను భూమి? చావడమో బ్రతకడమో ఒకటే అని చెప్పేసి అలా చూస్తూ అక్కడ ఫ్లవర్ వైజ్ కింద పడి ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ వైజ్ను విసిరి కొట్టేసరికి సూర్య తలకి దెబ్బ తగులుతుంది. ఇక భూమి మెడకు కత్తి పెట్టేసరికి అది వదిలేస్తాడు. భూమిని చేపట్టుకొని గగన్ లాక్కుంటాడు. ఇక ఈలోపు సూర్యను చావు దెబ్బలు కొడుతూ ఉంటాడు. చెప్తున్న వినరా, ఇంకొక్కసారి నా భూమి మీద చెయ్యి వేసావనుకో,
ఈ చెయ్యి ఇలాగే విరిచేస్తాన్రా అని చెప్పేసి తన భుజం మీద చెయ్యి వేసి సూర్యకు వార్నింగ్ ఇచ్చి తీసుకొని వెళ్తాడు. ఈలోపు గగన్ ఉగ్రరూపం ఒకప్పుడు ఎలా చూసిందో భూమి ఇప్పుడు అలాగే చూస్తూ ఉంటుంది. ఈలోపు పని అయిపోవచ్చని అపూర్వ పగటి కలలు కంటూ వెంటనే సూర్యకు ఫోన్ చేస్తుంది. సూర్య చావు దెబ్బలతో ఫోను అక్కడ పడి ఉంటుంది. మెల్లిమెల్లిగా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చూసి అందులో అపూర్వ నెంబర్. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత, ఏమైంది సూర్య, నువ్వు అనుకున్నట్టు సక్సెస్ అయింది కదా, భూమి జీవితం సర్వనాశనం అయిపోయింది కదా, ఇదే కదా, ఇక సెంటిమెంట్తో కొడితే ఆ భూమి వంగదని మంచి ప్లాన్ చేసావు. ఈ ప్లాన్తో భూమి జీవితం సర్వనాశనం, ఆ తర్వాత మా బావ నీ కాళ్ళు పట్టుకొని కన్యాదానం చేయడం, ఆ తర్వాత మీ పెళ్ళి. ఏంటి సూర్య, నేను ఇంతలా మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఏమైంది సూర్య? ఏంటా? ఆ గగన్ గాడు వచ్చి నన్ను కొట్టాడు. వాట్? అవును, వాడు ఆకాష్ కాదు మేడం, వాడు కరెక్ట్గా గగన్ గాడే. వాని ఉగ్ర రూపం, వాడి కొట్టుడు ఒకప్పుడు నేను తిన్నాను కదా దెబ్బలు, ఆ దెబ్బలే మళ్ళీ ఈరోజు తిన్నాను. వాడు కొట్టే కొట్టుడు ఆ రోజు నన్ను ఎలా కొట్టాడు గగన్ గాడు, ఈరోజు వీడు గగన్ రూపంలో ఉన్న ఆకాష్ కూడా అలాగే కొట్టాడు. వాడు ఆకాష్ కాదు మేడం, వాడు గగనే. కావాలని ప్లాన్ చేసి అందరినీ దెబ్బ కొట్టడానికి పేరు మార్చుకొని తన భాష మార్చుకొని ఇక్కడికి అడుగు పెట్టాడని నాకు అర్థమవుతుంది మేడం అనేసరికి అపూర్వ గుండెల్లో అగ్నిపర్వతం ఇక మంటి పడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు సూర్య? అంటే ఇప్పుడు ఏం జరగలేదా? జరగడమా? ఆల్రెడీ వాడొచ్చి నన్ను చావు దెబ్బలు కొట్టి అటు ఇటు కాకుండా మధ్యలో నిలబెట్టి పోయాడు. వాడు భూమి జోలికి వస్తే కూడా ఈసారి నన్ను వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చాడు. కన్ఫామ్గా వాడి దెబ్బలు నేను ఇప్పుడు తిన్నాను కదా, వాడు ఆకాష్ కాదు గగన్ అని నిరూపణ ఇక్కడ కరెక్ట్గా అయింది అని కాల్కి వచ్చేస్తాడు. ఏంటి, వాడు గగనా? వాడు గగన్ అయితే ఇక అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టిందే. ఎలాగైనా ఈ సూర్యగానికి భూమినిచ్చి కట్టబెడితే ఆస్తి మన చేతికి వస్తుందనుకున్నానే, ఇప్పుడు అది కూడా ఫెయిల్ అయిపోయిందే ఛా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ డ్రైవింగ్ చేసుకుంటూ భూమిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక బావ అని చెప్పేసి ప్రేమగా పిలిచేసరికి ఇక గగన్ కళ్ళల్లో ఆ బాధ ఎలా అంటే అలా ఎమోషన్తో కళ్ళు ఎర్రగయి కళ్ళల్లో వాటర్ వస్తూ ఉంటాయి. నిజం చెప్పు, నువ్వు మా బావమే కదా, ఆకాష్ కాదు కదా, నిజం చెప్పు అన్నట్టు నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కళ్ళల్లో బాధను దిగమిన్నుకుంటూ, ఏంటి భూమి గారు, ప్రతిసారి మీ బావ అని నన్ను ఆ పేరుతో టార్చర్ పెడుతున్నావు. ఈరోజు నీ మాటలు, నీ ఉగ్ర రూపం, ఒకప్పుడు మా బావ నా మీద చిన్న ఏది ఈగ వాలిన తట్టుకోలేంది, ఈరోజు నీ కళ్ళలో నేను అది చూశాను. సూర్య నా మీద చెయ్యి వేస్తేనే మా బావ తట్టుకోలేంది, ఈరోజు అదే నీ కళ్ళలో చూశాను. అంటే నువ్వు ఆకాష్వి కాదు, మా బావే కదా, నిజం చెప్పు, నిజం చెప్పు ఆకాష్ అని నిలదీస్తూ ఉంటుంది. అయ్యో, నువ్వు తీసుకొచ్చిన ఆకాష్నే మళ్ళీ మీ బావ అంటున్నావు. మీ బావ అయితే ఇక కాపాడుతూ అంటున్నావు. ఏ, నేను ఆడపిల్లల్ని కాపాడలేనా? నువ్వు నాకు ఇక్కడికి తీసుకొచ్చావు కదా, ఒక ఆడపిల్ల జీవితం వాడి చేతుల్లో అలా కాకూడదని కాపాడను. ఆ మాత్రానికే ఇక మీ గగన్ బావనైతానా? సర్లే, ఇక మీ గగన్ బావ కావాలనుకుంటే అయితానులే, అయినా ఎప్పటికైనా నేను మీ గగన్ బావనే కదా అని అంటుండగా తలదించుకుంటుంది. అసలు అటు గగన లేకపోతే ఇక ఆకాశ అన్నట్టుగా తన మనసు తనకి ప్రశ్నిస్తూ ఉంటుంది. సారీ భూమి, నిన్ను ఇలా మభ్యపెట్టి బాధ పెట్టి నేను బాధపడుతున్నాను. కొన్ని రోజులు మాత్రమే నేను ఆకాష్గా ఉంటాను, ఆ తర్వాత నీ గగన్ బావలా నీ ముంగటికి వస్తాను అని మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేయి ఆకాష్, నేను వెళ్ళిపోతాను. అదేంటి భూమి, ఇక ఇంటికి రావా? లేదు, ఇక్కడ దిగిపోతాను అని వెళ్తుంది. ఇక వెంటనే గగన్ మాత్రం బాధతో ఇక భూమిని హట్ చేశాడని చెప్పేసి తన గుండెల్లో బాధ ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతూ ఉంటాడు. భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ జ్ఞాపకాలు గుర్తొస్తూ అక్కడ సూర్య మీద కొట్టిన ఆ రూపాన్ని, అంటే గగన్ ఎలా రియాక్ట్ అవుతాడో
అక్కడ విజువల్ కనిపిస్తూ తన కళ్ళల్లో మెదులుతూ నిజంగానే మా బావే కదా, నా దగ్గర నాటకం ఆడుతున్నాడు కదా, ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఎందుకంటే అసలు ఒక్కొక్కసారి మా బావేనా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి నేను తీసుకొచ్చిన ఆకాష్ కదా అనిపిస్తుంది. ఈసారి తేల్చుకుంటాను. నా చావుతో అయినా నా బావ నా దగ్గరికి వస్తాడేమో, తేల్చుకుంటాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. మరి చావుతో గగన్ని నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంటాడనేది అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా.